ప్రైజ్ ద లార్డ్ అండి. ఇప్పుడైతే మనం ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ మ్యూజియం పార్ట్ 2 మ్యూజియం గురించి అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి క్యాండిల్స్ పెట్టుకునే ల్యాంప్ స్టాండ్స్ అండి. ఇది వచ్చేసి ఆ కాలంలో యూజ్ చేసిన వుడ్ని క్రాఫ్ట్ చేసి ఫ్లవర్ కింద డెకరేషన్స్ కింద హోమ్స్లో యూజ్ చేసేవారండి. సో ఇప్పుడైతే మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి ఇవి యూజ్ చేస్తున్నాం కదా డెకరేషన్స్ కింద. సో ఆ కాలంలో ఓన్లీ ఎస్పెషల్లీ వుడ్తో మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇది వచ్చేసి ఆ కాలంలో డోర్స్ వుడ్, డిఫరెంట్ టెక్స్చర్ ఆఫ్ వుడ్ అండి. సో నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ బైబిల్, లిపి బైబిల్. ఓన్లీ బైబిల్ హ్యాండ్ రైటింగ్తో మాత్రమే రాశారు. సో ఇవన్నీ డిఫరెంట్ బైబిల్స్ అండి. ఏ కాలాల్లో రాశారు, హ్యాండ్ రైటింగ్స్తోనే రాశారు. ఓన్లీ ఇవన్నీ ప్రింటెడ్వి కాదు, ఓన్లీ చేత్తో రాసిన బైబిల్స్ అండి ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్ బైబిల్స్. ఇవన్నీ ప్రింటెడ్ బైబిల్స్, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం. సో నెక్స్ట్ వచ్చేసి ఆ కాలంలో యూజ్ చేసిన మెడికల్ కిట్ బాక్సెస్ అండి ఇవన్నీ. అండ్ ఇవి వచ్చేసి ఆ కాలంలో యూజ్ చేసిన తాళపత్రాలు, రిటర్న్స్. అప్పుడు లెటర్స్ ఉండేవి కాదు కదా, దీంట్లో రాసుకునే వాళ్ళు కదా. 16th century నుంచి అయితే ఇవైతే ఉన్నాయి తాళపత్రాలు. ఇవన్నీ ఆ కాలంలో యూజ్ చేసిన చైర్స్, వుడ్ బెడ్స్ అండ్ డ్రమ్స్, ట్రంపెట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ ఆ కాలంలో యూజ్ చేసిన బాణెలు, ఇవన్నీ బ్రాంజ్తోనే చేశారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాణెలు, రోకళ్ళు, వెయిట్స్, తక్కెడలు అండ్ దంచుకునేవి. ఆ కాలంలో యూజ్ చేసిన బెల్, పాట్స్ అండ్ ఎస్పెషల్లీ ఆ కాలంలో యూజ్ చేసిన కరెన్సీ అండి ఇదైతే. ఈ వీడియోలో ఏమన్నా మిస్ అయ్యి ఉంటే షార్ట్స్లో అయితే పెడతానండి.